తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక మంచిర్యాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అక్కడ ఏంటి సిచ్యువేషన్? చక్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలైతే కొనసాగుతాయి. ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 7 మండలాలలో కూడా ఈ గ్రామ పంచాయతీ సెకండ్ స్టేజ్ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలో ఏడింటిలో కూడా అదే దీనికి సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా 6 మండలాలలో కూడా ఏదైతే ఎన్నికలు చేసారో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. చెప్పండి, ఎట్లా అన్నది జరుగుతుంది, పోలింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ అనేది నేను ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్కి వచ్చిన, ఇక్కడ బందోబస్తుకు వచ్చిన. నేను బందోబస్తు చేసే ఏరియాలో పోలింగ్ సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగింది. సార్, ఇక్కడ చెదురుమూల ఘటన జరుగుతున్నాయి, ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ చిన్న ఘర్షణ జరిగిందని అంటా ఉన్నది, ఏం లేదు? నేను వచ్చేసరికి ఎటువంటి ఘర్షణ జరగలేదండి. మన ఎవరు క్యాన్వాసింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరు బయట అబ్జెక్ట్ చేస్తున్నారు, కానీ అది కేవలం అబ్జెక్షన్ అట్లాంటిది ఏం జరగట్లేదు. ఒకటి రెండోది ఏంటంటే ఆఫీసర్స్ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్, కారోబార్లు, వాలంటీర్లు మెడల అది ఐడెంటిటీ కార్డు వేసుకున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియక బయట నిల్చున్నారని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళని కూడా లైన్లు మెయింటైన్ చేసే దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. మీరు వాళ్ళని పంపించే ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై అవుతుంది కాబట్టి అటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉంది. ఓటర్లు చాలా ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకొని పోతున్నారు. అదే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే కనుక సెల్ ఫోన్లు తీసుకున్నారు. సెల్ ఫోన్లు తీసుకొస్తే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదైతే మొత్తం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 6 మండలాలలో దాదాపు 6 మండలాల్లో కూడా 1,37,000 మంది పైచీలకు కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకొని ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా కూడా మొత్తం కూడా అక్కడ ఏదైతే 113 ఏదైతే గ్రామ పంచాయతీలకు కానీ ఒక గ్రామ పంచాయతీ ఏదైతే సిర్పూర్టికి సంబంధించి భూపాలపట్నం అనేటువంటి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడం జరిగింది. ఇంకొక 112 గ్రామ పంచాయతీలకు కూడా ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఓటర్లు అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తం కూడా 992 మంది వార్డు సభ్యులు ఉన్నా కూడా ఇప్పటికే కొన్ని 814 వార్డులకు అయితే ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని 7 గ్రామ పంచాయతీలలో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మొత్తం కూడా 7 గ్రామ పంచాయతీల కలిసి కూడా దాదాపు 1,18,000 మంది పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చక్రి ముఖ్యంగా కూడా ఏదైతే ఎటువంటి ఘటనలు జరగకుండా ఇటు 996 మంది పోలీసులతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా కూడా తమ విధులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో కొనసాగుతా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.